హాయ్ అండి. మేము తాడ్బండ్ వీరాంజనేయ స్వామి దర్శనానికని బయలుదేరామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ వీరాంజనేయ స్వామి స్వయంభూ అండి. ఇక్కడ మరొక అత్యంత ముఖ్యమైన విశేషం ఏంటి అంటే, ఒకే పెద్ద రాతి బండ పైన వీరాంజనేయ స్వామి మరియు వినాయకుడు ఇద్దరు పక్కపక్కన ఉంటారండి. ఇది వినాయకుడేమో బుద్ధి సిద్ధులకి అధిపతి, మరియు ఆంజనేయ స్వామి ఏమో పరాక్రమానికి నిలువెత్తు రూపమైన హనుమంతుడు. ఇద్దరు కొలువై ఉండడం వల్ల ఇది భక్తులకు అతి శుభప్రదంగా భావిస్తారు. సో భక్తుల కోరికలైనా ఏదైనా బాగా తీరుతాయని భక్తుల విశ్వాసం, నమ్మకం. ఇక్కడ ఇంకో ప్రత్యేకం ఏమిటంటే, శనివారం రోజు అర్ధరాత్రి 12 గంటలకు మహారతి జరుగుతుందండి. అప్పుడు వేలాది భక్తులు ఇక్కడ జమకూడి వాళ్ళు భజనలు, కీర్తనలు అన్నీ చేస్తారండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం. ఎవ్రీ సాటర్డే ఈ ప్రోగ్రాం జరుగుతుందండి. సో మేము ఇక్కడ దర్శించుకుంటున్నాం చూడండి. మేము, మా వైఫ్, మా కూతురు. అసలు ఈ దర్శనం దొరకడం మహాభాగ్యం అండి. ఈ టైంలో, ఇప్పుడు మామూలు టైంలో మనకు అంత రష్ లేదు, కానీ మామూలు అది శనివారాలు, మంగళవారం రోజు చాలా పెద్ద రద్దీగా ఉంటుందండి ఈ ప్రదేశం. మాకు ఇక్కడ ఈ చూడండి, బ్యాక్ సైడ్ కూడా పెద్ద రాతి అండి. ఇదే నేను చెప్పింది ఇంతకుముందు. ఈ రాతి ఫ్రంట్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి, వినాయకుడు. లెఫ్ట్ సైడ్ వినాయకుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి లెఫ్ట్ సైడ్. సో అదనమాట. ఒకే రాతి పైన ఇద్దరు కొలువై ఉంటారు. చాలా బాగుంటుందండి టెంపుల్ లోపల కూడా అంత ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మేము ఇక్కడ టెంపుల్లో స్టిక్కర్స్ కూడా ఇస్తారు, హనుమంతుని స్టిక్కర్స్. బండికి అన్నిటికీ ఇట్లా పెట్టుకుంటారు అనమాట. చాలా అంటే పూజలు, బండి పూజ అన్నిటికీ ఇక్కడ చేసుకుంటారు. చాలా బాగుంటుంది టెంపుల్.